స్వాగతం హృదయపూర్వక స్వాగతం. కర్నూలు మేత్రాసనం అనంతపూర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు రామిశెట్టి ప్రకాశ్వరరావుకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వారి తలంపులు నెరవేరాలని మరియు రామిశెట్టి ఫిలోమినమ్మ రామిశెట్టి మరియన్న శివరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బల్లారి రాజశేఖర్ జోష్నా కుమారి శ్రీకృష్ణదేవరాయ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ కీర్తిశేషులు బోయపాటి శివరెడ్డి, మరియమ్మ, బోయపాటి దాసిరెడ్డి, అల్ఫోన్సమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి మరియ రోజమ్మ, జోసఫ్ దాసిరెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. 32వ గురుపట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విశాఖపట్నం అగ్రపీఠం అపోస్తలిక అడ్మినిస్ట్రేటర్ మరియు ఏలూరు పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 పొలిమేర జయరావు గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలి సమర్పిస్తున్న వారు దివ్యవాణి టీవీ CEO మరియు సిబ్బంది. హైదరాబాద్ అగ్రపీఠం రమాంతపూర్ విచారణ కీర్తిశేషులు దేవనబోయిన ప్రకాశరావు గారి ఆత్మకు మరియు బాలశివరయ్య లూర్దమ్మ ఆత్మలకు
నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డి అంతోనమ్మ, ఎం అగస్టిన్ గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పోలూరు విచారణ, చింతలపల్లె అక్కమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పిరంగిపురం విచారణ, గురుశ్రీ పి రాజారెడ్డి గారి 32వ గురుపట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ రాబో కాలములో ఆయురారోగ్యములో దీవించమని మరియ తల్లి ప్రార్థనా సహాయము ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని పునరుత్థాన యేసుక్రీస్తు పేరిట పెంటారెడ్డి లూర్దిరెడ్డి, సుజానమ్మ కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం మల్లెపల్లి నిర్మల జనార్దన్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవ విశ్వాసులారా, ఈ పునరుత్థాన కాలములో మరీ ముఖ్యంగా ఈ పాస్కా అష్టకములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు తల్లి అయినటువంటి తిరుసభ మనందరినీ కూడా ఈ పాస్కా అనగా పునరుత్థానమైనటువంటి వెలుగును అనుభవించాలని మగ్దల మరియమ్మ ఏ విధంగా దేవుని యొక్క పునరుత్థానాన్ని చవిచూసిందో మనందరికి కూడా గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉంది. ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఏలూరు మేత్రానులు మహా ఘనత వహించిన పొలిమేర జయరావు తండ్రి గారి యొక్క గురుత్వ వార్షికోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. పొలిమేర జయరావు తండ్రి గారు ఆగస్టు 27వ తారీఖున 1965 సంవత్సరంలో జన్మించారు. యోబు మరియమ్మ అను పుణ్య దంపతులకు ఏప్రిల్ 2, 1992 సంవత్సరంలో గురువుగా అభిషేకించబడి ఎనలేని దేవుని ప్రేషిత కార్యములో అనేకమైనటువంటి చోట్ల జాతీయ అంతర్జాతీయ దేశాలలో స్వార్థ సేవ చేసి ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 32 సంవత్సరాలు గురుత్వాన్ని ఎన్నో ఎనలేని సేవలతో దేవునికి అంకితముగా జీవిస్తూ, అలాగే మనందరికీ తెలిసినటువంటి విధముగా జూలై 25వ తారీఖున 2013 సంవత్సరంలో ఆయన ఏలూరు మేత్రాస్థానానికి మరి పీఠాధిపతులుగా అభిషక్తులు కావటం ఒక మంచి సూచనగా ఉన్నది. ఇప్పుడు అదనపు బాధ్యతలు వహిస్తూ మరి విశాఖపట్టణం అగ్ర మేత్రాసనానికి కూడా ఆయన అపోస్తలిక పాలన అధికారిగా తన సేవలను కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మన తండ్రి పొలిమేర జయరావు పీఠాధిపతుల కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా అర్పిస్తూ ఉన్నాం. దివ్యవాణి తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అందచేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాం. బిషప్ గారి కోసం వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ఆశీర్వదించాలని, అలాగే వారికి కావలసిన మంచి ఆరోగ్యాన్ని పరిశుద్ధాత్మశక్తి చేత నింపబడి మరి దేవుని ప్రేషిత కార్యములో ఎనలేనటువంటి దేవుని యొక్క కార్యాలను నడిపించేటటువంటిగా ఆశీర్వదించాలని దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మనం చేసినటువంటి పాపములను తలంచుకుని
దేవుని క్షమాభిక్షను కోరుతూ దేవుని యొక్క వాత్సల్యానికి, ప్రేమకు మరి ఆ అనుభవాన్ని చవిచూచే విధంగా మనలను ఈ పునరుత్థాన కాలంలో ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, మహిమ, మహిమ. భూలోకమున మంచి మనుషులకు శాంతి, శాంతి, శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకు వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. Gloria, Gloria, Gloria,
సర్వేశ్వర, ఈ ప్రజలను పలు విధములైన ఇక్కట్ల నుండి నీ కుమారుని మరణోత్థానముల ద్వారా రక్షించితివి. ఈ విధముగా రక్షణ నొందిన నీ దాసులను నీ దివ్యానుగ్రహముతో ఎల్లప్పుడూ స్థిరపరుపు. నీ బిడ్డలమైన మేము సంపూర్ణ స్వతంత్రముతో పరలోకపు నిత్యానందమును అనుభవించునట్లు కరుణింపు. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున జ్ఞానస్థానము పొందవలేను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి 41వ వచనం వరకు. సోదరులారా, మీరు శిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పాను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలను అని పేతురును అపోస్తులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలేను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరకు, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధం విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్థానము పొందిరి. ఆ రోజున రమారమ్మి 3,000 మంది చేర్చబడిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములు అని నా ఇష్టము. లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండి ఉన్నది. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకున్న వారిని సుస్థిర ఆధారముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ హల్లెలూయా, 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 హల్లెలూయా.
మరణము గెలిచెను మరల లేచెను నాకు సమృద్ధిగా జీవమిచ్చెను మరణము గెలిచెను మరల లేచెను నాకు సమృద్ధిగా జీవమిచ్చెను యేసు నా కోసమే ఇలా కీర్తించెను నా కోసమే మరణించెను యేసు నా కోసమే ఇలా కీర్తించెను నా కోసమే మరణించెను హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత యోహాను రాసిన స్వార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము 11వ వచనము నుంచి 18వ వచనము వరకు. మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ల వైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పెను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెతుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనెను. మరియమ్మా అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థం. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రి, మీ తండ్రి, నా దేవుడు, మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పాను. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందచేసెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మనందరము కూడా ఉత్థాన క్రీస్తు మగ్దల మరియమ్మ దర్శనం అనేటటువంటి ఈ యొక్క పాస్కా కాలములో మరి ముఖ్యంగా ఈ ఉత్థానమైనటువంటి విశిష్టతను తెలుసుకునేటటువంటి మనందరికీ కూడా ఈ మగ్దల మరియమ్మ తాను వ్యక్తిగతంగా అనుభవించినటువంటి దర్శనం ఎంతగానో మనందరికీ కూడా ఉపయోగపడుతూ ఉంది. మగ్దల మరియమ్మ ప్రభువుని వెదికింది. మొదట ఆమె ఉత్థాన ప్రభుని గుర్తించలేదు. మన వాక్యంలో చదువుకున్నటువంటి విధముగా ఆమె దృష్టి మొత్తము కూడా ఖాళీ సమాధి మీదే ఉన్నది. కనుక వాస్తవానికి ఖాళీ సమాధి అనేటటువంటిది చాలా ఒక వాస్తవాన్ని తెలిపేటటువంటి ఒక చిహ్నం. ఎందుకంటే సమాధిలో ఉంటే ఇంకా యేసు సమాధిలోనే ఉన్నట్టు లెక్క. ఆ రాయి దొర్లింపబడినప్పుడు ఖాళీ సమాధి చూసినప్పుడు ఏమిటి అంటే అక్కడ మనం చూసినటువంటి విషయాల్లో ఒకటి మనకు కనపడేది భౌతిక శరీరము లేదు కదా. ఇది మనం చూస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి ఒక పరిశీలన? ఇప్పుడు పోలీస్ శాఖ అయితే ఇన్వెస్టిగేషన్ అంటాం మనం.
వాళ్ళందరూ ఎక్కడి నుంచి మొదలు పెడతారు అంటే ఎక్కడైతే క్రైమ్ లేకపోతే నేరము జరిగిందో ఆ ప్రాంతం నుంచి వాళ్ళు పరిశోధించడం మొదలు పెడతారు. దాన్నే మనం సీన్ ఆఫ్ అఫెన్స్ అంటాం. అలాగే ఇక్కడ మగ్దల మరియమ్మ కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి యేసుక్రీస్తుని వెదకటం మొదలు పెడుతుంది, పరిశోధించటం మొదలు పెడుతూ ఉంది. యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్న తన దృష్టి మొత్తం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్, ఎక్కడ యేసుక్రీస్తు పాతి పెట్టబడ్డాడు, ఏ ప్రాంతంలో ఆయన భౌతిక దేహం దొరుకుతుంది అనేటటువంటి తలంపే ఉంది. కానీ ఆవిడ మాత్రం యేసుక్రీస్తుని గుర్తుపట్టలేకపోయింది. ఎందుకంటే ఆవిడ మనస్సంతా సమాధి, ఖాళీ సమాధి మీదే ఉంది. అక్కడ యేసు భౌతిక దేహం లేదు, ఎవరు ఎత్తుకుని పోయారు అనేటటువంటి ఆలోచనలోనే ఉంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ యొక్క ఖాళీ సమాధి అనేటటువంటిది కూడా మొట్టమొదటి ఒక దృశ్యం ఏం చెప్తుందంటే యేసు తిరిగి జీవముతో లేచాడు. అది మనందరం కూడా జరుపుకున్నాం పాస్కా పండుగ. ఇక్కడ పౌలు గారు 1 కొరింథీయులకు రాయబడినటువంటి లేఖలో 15వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు లేవనెత్తబడినచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అని పౌలు గారు చక్కగా చెప్తూ ఉన్నాడు. అక్కడ లేవనెత్తబడినచో అనేటటువంటి అంశం కనుక ఇక్కడ మరలా యేసుక్రీస్తు ఎప్పుడైతే మరియమ్మ అని ఉత్థానుడైనటువంటి యేసయ్య మరియమ్మతోను పిలిచినాడో అప్పుడు వెంటనే బోధకుడా అని గుర్తుపట్టింది. తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఆవిడ ఇవ్వబడినటువంటి బాధ్యత ఏమిటి అంటే అపోస్తులందరికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి, బోధన చేయాలి. నేను ప్రభువును చూచి తిని, ఆ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో మరి మనం 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నేను ప్రభువును చూచి తిని అని ఆ తల్లి చెప్పుతూ ఉంది. ఇక్కడ ప్రభుని మనం తెలుసుకోవాలి, ప్రభుని మనం కలుసుకోవాలి. ఇది కూడా మన దైనందిన జీవితంలో కూడా ప్రభుని మనం తెలుసుకోవాలి అంటే ఆ వాక్యం ద్వారా, ప్రతిరోజు దివ్య బలి పూజలు చదివేటటువంటి వాక్యం ద్వారా దేవునికి మనం సుపరిచితులము కావాలి, అపరిచితులము కాకూడదు. వాక్యాన్ని దైనందిన జీవితంలో మనసులోని చదువుకుంటూ సుపరిచితులుగా ఉంటూ దివ్య బలి పూజలో మరలా ఆ 2వ భాగంలో ఆ కృతజ్ఞతార్చన ప్రార్థనలో మనం అపద్రాక్ష రసాలతో ఆయన మరలా తన శరీర రక్తాలుగా మార్చుకున్నటువంటి ఆ యొక్క అమోఘమైనటువంటి ఆ ప్రార్థన విభాగంలో ప్రభుని కలుసుకోవాలి. ఇక్కడ మరియమ్మ కూడా ఆ విధంగానే ప్రభుని వెతికింది, ప్రభుని కలుసుకుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇదే మనం చూస్తూ ఉంటాం. మరలా యోహాను శుభవార్తలో 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తులు కూడా వాళ్ళు 20వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే అపోస్తులు కూడా చెప్తూ ఉంటారు కదా, మేము ప్రభువును చూచితిమని తోమాస్ గారితో చెప్తూ ఉంటారు. ఇక్కడ మగ్దల మరియమ్మ నేను ప్రభువును చూచిందని చెప్పింది. అక్కడ మరి 10 మంది శిష్యులు ఉన్నప్పుడు, తోమాస్ గారు లేనప్పుడు ఆ శిష్యులందరికీ కూడా మరి భయంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ శాంతిని నింపినటువంటి పునరుత్థానుడైనటువంటి యేసును చూసినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆ శిష్యులందరూ తోమాస్ గారు చెప్పారు, మేము ప్రభువును చూచితిమి అని చెప్పి ఉన్నారు. ఇక్కడ చూడటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అది మనం ఆ లతీను భాషలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం విధేయో అనగా వీదెన్స్, సీయింగ్, అలాగే విదేరే అనేటటువంటి ఆ యొక్క వెర్బ్ ఆ యొక్క పదము నుంచి వస్తూ ఉంది. ఇక్కడ విధేయో అంటే నేను, ఐ హ్యావ్ సీన్, నేను చూచాను అని చెప్తుంది మగ్దల మరియమ్మ. అలాగే మరి ఆ అపోస్తులందరూ చూసినటువంటి విధంగా ఏం తెలియజేస్తుందంటే విదెంతిబూస్ అంటే దోస్ హూ సీ, మేము చూచాము, విదెంతిబూస్. మరి ఈ విషయాన్ని మనం మరి చాలా లోతుగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది పునీతుల పట్ట ఆ యొక్క విషయాలలో, పునీతుల పట్ట విషయాల్లో ఆ మనిషి గురించి తెలుసుకునేటప్పుడు ఒక హిస్టారికల్, చారిత్రకమైనటువంటి వ్యక్తి, కొన్ని వందల సంవత్సరాలు చనిపోయినటువంటి వ్యక్తి గురించి మనం ఏ విధంగా సాక్ష్యాన్ని సేకరించాలి అన్నప్పుడు ఇవి కొన్ని ఒక విభాగాలుగా ఉంటూ ఉంటాయి. చూసినటువంటి వారి నుంచి విన్నవాళ్ళు, చూసినట్టు నుంచి విన్నవారు,
ఆ విన్నవారు నుంచి విన్నవారు, ఈ విధంగా గ్రేడులుగా కొన్ని తరగతులుగా మనం విభజించి వారి యొక్క అసలైన చూసినటువంటి వ్యక్తుల నుంచి సమాచారాన్ని లాగుతూ ఉంటాం. ఈ యొక్క పునీతుల పట్ట యొక్క భాగస్వామ్యంలో క్యాననైజేషన్ ప్రాసెస్ అంటాం దీనిని. మరి నేను వటికన్లో పునీతుల విభాగ పట్టాలో డిప్లొమా చేసినప్పుడు కూడా మంచి కార్యాలు కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడైతే నేను చూచాను అని మగ్దల మరియమ్మ చెప్తుందో, అలాగే అపోస్తులందరూ కూడా థామస్ గారితో మేము చూచాము అని చెప్పినప్పుడు నాకు ఈ విషయమే గుర్తొచ్చింది. అక్కడ విదెంతిబూస్ అంటే చూచినటువంటి వాళ్ళ నుంచి విన్నటువంటి వాళ్ళు, చూచినట్టు వాళ్ళ నుంచి విన్నటువంటి వాళ్ళు ఈ విధంగా వెళుతూ ఉంటుంది. అంటే ఎంత గొప్పగా సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ అపోస్తుల కార్యంలో కానీ అనేకమైనటువంటి చోట మేము చూసామని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ థామస్ గారు కూడా మరి ఒక సందర్భంలో చెప్తున్నాడు కదా, మీ విశ్వాసం కాదు నా విశ్వాసం, నేను చూడాలి అని ముందుగానే చెప్పినటువంటి విధంగా ప్రభుని తెలుసుకోవాలి, ప్రభుని కలుసుకోవాలి. ఇది మగ్దల మరియమ్మ చేసింది. అలాగే థామస్ గారు కూడా సందేహించాడు, అయినా సరే వ్యక్తిగతముగా ప్రభుని చూడాలనుకున్నాడు, తెలుసుకున్నాడు, కానీ చూడాలనుకున్నాడు. నిజంగా లేచాడా, తిరిగి లేచాడా అనేటటువంటి విధముగా. అందుకనే మరి అందరికంటే మిగతా అపోస్తుల కంటే థామస్ గారు సందేహించిన ఒక శ్రేష్టమైనటువంటి సమాధానాన్ని ఇచ్చి ఉన్నాడు. అదే నా ప్రభువా నా దేవా అనేటటువంటి వాక్యము. ప్రియమైనటువంటి విశ్వాసులారా, మనము కూడా మరి ఈ యొక్క వాక్యాన్ని, సువార్తను మనం తీసుకుని వెళ్ళాలి. అలాగే మనం చూసినటువంటి విధంగా అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే అక్కడ ఏం జరుగుతుంది, యేసుక్రీస్తు అలానా వారందరికి కూడా కనిపించిన తర్వాత మరలా 50 దినాలు అయిపోయిన తర్వాత పవిత్రాత్మను స్వీకరించినటువంటి అపోస్తులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఆ చూచినటువంటి యేసును మేము ప్రకటించకుండా ఉండలేము అని దేవుని సువార్తను వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు, సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఆపలేదు వాళ్ళందరూ కూడా. మరి ఇక్కడ పెంతెకోస్తు పండుగ అయిన 50 రోజుల తర్వాత ఇక్కడ పేతురు గారు ఒక్కడే పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు గురించి చెప్తూ ఆ యూదియా ప్రజలతో, అనేకమైనటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి అక్కడ మనం చూసినటువంటి విధంగా ఆయన యొక్క వాక్యంతోనే రమారమి చాలామంది కూడా మరి మారు మనస్సు పొంది మరి దేవుని విశ్వసించి ఉన్నారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక్కడ ఒక థామస్ యొక్క పేతురు గారి యొక్క సాక్ష్యంతోనే రమారమి 3000 మంది యేసు ఉత్థానుడయ్యాడని విశ్వసించారు. అక్కడ 10 మంది కలిసి థామస్ గారిని నమ్మే విధంగా చేయలేకపోయారు. యేసుక్రీస్తు 10 మందికి ప్రత్యక్షమైనప్పుడు 10 మంది కలిసి థామస్ గారిని నమ్మించలేకపోయారు. నిజంగా చూసామంటే థామస్ గారు సందేహించాడు. అది ఒక వేరే కోణంలో మనం ఆలోచన చేసుకోవచ్చు. కానీ ఇక్కడ గొప్పతనం ఏమిటి అంటే, పెంతెకోస్తు ఆ పరిశుద్ధాత్మను స్వీకరించినటువంటి అపోస్తులు ఒక్కొక్కరు కూడా కొన్ని వేల లక్షల మందితో సమానంగా అంత శక్తిని పొంది ఉన్నారు. అందుకనే పేతురు గారు కూడా చక్కగా ఈ ఒక్కడే మరి రమారమి ఆయన పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తును సువార్తను ప్రకటన చేసినట్లుగా అక్కడ మన వాక్యంలో చదువుతూ ఉన్నాం. 3000 మందికి పైనే యేసుని నమ్మారు, విశ్వసించారు అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కనుక మనము కూడా మన జీవితంలో కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి. శిష్యులందరూ కూడా మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయంలో మరి 20వ వచనంలో చూస్తూ ఉన్నాం కదా. వారందరూ కూడా మేము చెవులారా విన్న దానిని, కనులారా చూచిన దాన్ని ప్రకటించకుండా ఉండలేము. బహిరంగంగా ప్రజల మధ్యన వాళ్ళు ప్రకటన చేశారు, దేవాలయంలో ప్రకటన చేశారు, విచారణ సభలో ప్రకటన చేశారు, అనేక విధాలుగా ప్రకటన చేసి మరి దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి ఉన్నారు. అలాగే మరి యెరూషలేములో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత అలాగే ఈ శిష్యులందరూ కూడా గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా ప్రధాన యాజకుడైన అన్నా కైఫా వాళ్ళందరూ, అలాగే యూదుల నాయకులు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ కూడా ఒక ప్రశ్న, వీరు ఎవరు ఈ శిష్యులు, ఎంత శక్తిగా
వాక్చాతుర్యం కలిగినటువంటి గొప్పగా మాట్లాడుతున్నారు, అద్భుతాలు చేయగలుగుతూ ఉన్నారు. అసలు వీరు ఎవరు అని వారిని ప్రశ్నిస్తే వారందరూ కూడా చూస్తున్న వారి సమాధానం అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏలైనా ప్రపంచము రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని యేసు నామాన్ని గురించి శిష్యులందరూ కూడా చెప్పి ఉన్నారు. అంటే ఆయన నామములోనే, యేసయ్య నామములోనే, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు నామములోనే ప్రతి బిడ్డ కూడా రక్షింపబడుతూ ఉంటాడు అని గొప్పగా శిష్యులందరూ కూడా సాక్ష్యాన్ని ఇచ్చి ఉన్నారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కనుక మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి మగ్దల మరియమ్మ నేను చూచాను అని చెప్పింది, అలాగే శిష్యులందరూ కూడా మేము చూచాము అని చెప్పారు. అంటే చూచితిమి అనేటటువంటిది గొప్ప అనుభూతి. మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం యేసయ్యను, ఎక్కడ కలుసుకుంటున్నాం యేసయ్యను, ఎలా పరిచయం చేసుకుంటున్నాం ఈ ఉత్థానుడైనటువంటి యేసును అంటే వాక్యము ద్వారా. ఈ రెండు కలుసుకోవటం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే దివ్య బలి పూజలో. ముందు తెలుసుకోవటం అనేటటువంటిది, అందుకే దివ్య బలి పూజ 2 భాగాలు ముఖ్యమైనటువంటిది. దైవ వాక్యార్చన మొదటి భాగము, రెండవ భాగం ఏమిటంటే కృతజ్ఞతార్చన. లిటర్జీ ఆఫ్ ద వర్డ్ దైవ వాక్యార్చన, రెండవది లిటర్జీ ఆఫ్ ద యూకరిస్ట్ కృతజ్ఞతార్చన అనేటటువంటి ఇది విసప్రసాదము. ఈ రెండిట్లో లిటర్జీ ఆఫ్ ద వర్డ్ అంటే దేవుని వాక్కు ద్వారా మనం దేవుని పరిచయం సుపరిచితులు అవుతూ ఉంటాం, ఆ వాక్యాన్ని వినటం, తెలుసుకోవటం. అలాగే ఎక్కడ కలుసుకుంటున్నాము అంటే లిటర్జీ ఆఫ్ ద యూకరిస్ట్, ఆ యొక్క రెండవ భాగమైనటువంటి కృతజ్ఞతార్చనలో మనందరం కూడా యేసయ్యను కలుసుకుంటూ ఉన్నాం ప్రతిదినము కూడా. కనుక అటువంటి గొప్ప సాక్షులుగా, అపోస్తుల్లాగా ఆ మగ్దల మరియమ్మ వలె మనము కూడా గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వటానికి మరి మనందరం కూడా అటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మనకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అలాగే దివ్య బలి పూజలో మరి ముఖ్యంగా మరి ఏలూరు మేత్రానులైనటువంటి మరి పీఠాధిపతులు మహాఘనత వహించిన పొలిమేర జయరావు తండ్రి గారి యొక్క గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి తండ్రి గారికి కావలసిన ఆశీర్వాదాలు, అలాగే అపరిచిత కార్యములో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలని ఇది బలి పూజలో ప్రార్థన చేసుకుందాం.
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుటుంబపు అర్పణలను దయతో అంగీకరింపుము. మేము పొందిన బప్తిస్మ వరమును పదిలముగా కాపాడుకొనుము. నీవు వాగ్దానము చేసిన శాశ్వతమైన బహుమతిని మేము పొందినట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరుచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములను తెరవబడినవి. ఎందుకన అతని మరణమును మా మరణమునకు విముక్తిదాయ దానమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను, నీ మహత్యమును నిన్ను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమని మా కొరకును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థం చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారి మగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుడు. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరిపై దయ చూపి దేవుని కనుతలేగు మరియమాతోను, ఆమె భర్తయగు పునీత జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదినికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్యజీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు యుగ యుగములు గౌరవ మహిమలు
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విన్నవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతికి దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఉత్థాన క్రీస్తు విందును భుజించి నీ కుటుంబము భక్తితో చేయు ప్రార్థనలను ఆలకింపుము. జ్ఞానస్థానము ద్వారా నీవు నూతనీకరించిన ప్రజలు పొందిన దానిని నీ రక్షణ క్రింద పదిలముగా కాపాడము. వారికి నిత్యానంద భాగ్యమును సిద్ధము చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి మీ జీవితము ద్వారా ప్రభుని మహిమ పరుపుము. అల్లెలూయా, అల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.